హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది పరమేశ్వరి, మీరైతే బిడ్డ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేనైతే ఎక్కడికి వెళ్ళినానంటే, తెలుసుకోవాలనుకుంటే మొత్తం ఫుల్ వీడియో చూడండి ఖచ్చితంగా. ఓకేనా? ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, కోనేరులో కనుక్కొని మెట్లు అయితే ఎక్కి పైకి పోతుంది చూడండి. ఇది ఎక్కడ అనేది స్టార్టింగ్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే ఇక్కడ ఏంటి లొకేషన్ ఏంటి ఇది ఎక్కడ అనేది అయితే ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసంలో 265 దీపారాధన చేసుకుంటే శివునికి ఎంతో ఇష్టం కార్తీక మాసం. అందుకనైతే ఈ విధంగా వేస్తూ ఇలా చేస్తున్నాను చూడండి. మీరైతే దీపాలు పెట్టడానికి అయితే వచ్చాను. దీపాలు పెట్టడానికి ఈ విధంగా వేసుకొని దీపాలు మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా ముగ్గు పిండి కుంకుమ పసుపుతో కలిపి మంచిగా ఈ విధంగానైతే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ బొట్లు పెట్టుకొని ముక్కేసుకొని మంచిగా నీట్గా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అయితే దీపారాధన అయితే చేసుకోవాలి. అందుకనైతే శివుడికి ఇష్టమైన కార్తీక మాసం మనకు కూడా ఇష్టంగా మనసులో తలుచుకుంటూ దేవునికి అయితే దీపారాధన చేయాలి. ఇప్పుడు నేనైతే పూలతో డెకరేషన్ చేసేసాను. ఇక్కడ చూడండి, కార్తీక మాసంలో అయితే శివాలయాల కాడనైనా ఎక్కడనైనా చాలా పబ్లిక్, అసలు ఎక్కడ చూసినా కానీ మొత్తం దీపారాధన చేసేదాన్ని. మనమే కాదు, చాలామంది అయితే దీపారాధన అయితే చేసేది. అసలు మస్తు పబ్లిక్ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేసుకుంటే దీన్ని మొత్తం నేనేంటంటే సిరికాయ దీపం పెట్టి శివుడికి చాలా ఇష్టం అనమాట. సిరికాయ దీపం అయితే పెట్టాలి ఖచ్చితంగా. మనకి సిరికాయ చాలా ఇష్టం. సిరికాయ దీపం అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలి. మనకు అన్నిటికీ మంచి జరుగుతుందన్నమాట. అందుకనైతే ఈ విధంగానైతే 265 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయాలి. ఎందుకంటే మనం సంవత్సరం మొత్తంలో 265 రోజులలో టైం ఉండి లేక దీపం పెట్టక ఏదో ఆలోచనలో ఉండి అన్నీ చేస్తాం, మర్చిపోతాం. అందుకనైతే కార్తీక మాసంలో 265 రోజులు చేయలేము. కానీ ఇదంతా చెప్పుకుంటూ పోతేనైతే చాలా ఉంటాయి. శివయ్యని మనసులో ధ్యానిస్తూ ప్రతి క్షణం శివయ్య 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 అని ధ్యానిస్తూ ఈ విధంగా మనకున్న కష్టాలు తొలగిపోవాలి తండ్రి, మాకున్న కష్టాలు బాధలు, మా పిల్లలు సంసారం బాగుండాలి తండ్రి అని మొక్కుకుంటూ దేవునికైతే దీపారాధన చేసుకుంటూ దేవునైతే ఈ విధంగానైతే కొలుచుకుంటాము. మనమైతే తండ్రి శివయ్య, శివి నాకు